అన్బాక్సింగ్ అయితే. సో ముందుగా మనం ఏమేమి తీసుకున్నామని చెప్పేస్తా. సో ముందుగా అయితే ఒక పెన్సిల్ తీసుకున్నాం. సో ఇది లేకుండా అయితే పని అస్సలు అవ్వదు నాకైతే. సో ఇది పౌచ్, ఇది లేకుండా బట్టలు లేకుండా ల్యాప్టాప్ వాడినా, ట్యాబ్ వాడితే సో కింద పడినట్టు నాకు గుండె వెళ్ళిపోతాయి. సో ఇష్టంతో కొనుక్కునేది అయితే. సో మొత్తానికి మన ఫైనల్ ప్రొడక్ట్ ఐప్యాడ్. సో ఐప్యాడ్ చూస్తున్నారు కదా. సో ఐప్యాడ్ ఫైనల్గా మై ఫేవరెట్. సో అందరికి ఫేవరెట్ ఇది నాకు తెలిసి. సో ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే. ఆల్రెడీ ఓపెన్ చేసా చెప్పాను కదా. అండ్ దీనికి కావాల్సిన స్క్రీన్ గార్డ్ కూడా వేసేసా, నేనే వేసుకున్నా. కొంచెం మంచిగా రాలేదు, కొంచెం అక్కడిక్కడ బబుల్స్ వచ్చాయి. సో ఇదే అనమాట తీసుకున్న ఐప్యాడ్. కలర్ వచ్చేసి సిల్వర్. ఇష్టంగా కొనుక్కున్న రిలేటివ్స్తో ఇష్టంగా తీసుకున్న ప్రోడక్ట్ ఇది. ఫేవరెట్ ప్రోడక్ట్ చూసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ అనమాట, 2025 మోడల్, 16 వర్షన్, 11th జనరేషన్. ఏంటంటే న్యూస్ చదవడానికి, లేదంటే నోట్ ప్యాడ్ రాసుకోవడానికి. సో ఈ న్యూస్ ఇప్పుడు ఈ మధ్య ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అప్కమింగ్ వీడియో చెప్తూ ఉంటా. ప్రజెంట్ అయితే దీని అన్బాక్సింగ్ అండ్ దీన్ని తీసుకోవడానికి ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నా అని చెప్పేసి చెప్తా. మెయిన్గా నేను తీసుకునేది వచ్చేసి ఆప్ట్రానిక్స్లో. సో ఆప్ట్రానిక్స్లో తీసుకున్నా. దానికి సంబంధించిన బ్యాగ్ ఇది. ఆప్ట్రానిక్స్ తెలిసి ఉంటుంది మీ అందరికీ. ఇండియాలో మనం యాపిల్ ప్రోడక్ట్స్ స్టోర్లో తీసుకోవాలనుకుంటే ఆప్ట్రానిక్స్లో తీసుకోవాలి. సో నేను స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ పెన్సిల్ తీసుకున్నా. సో పెన్సిల్ అండ్ పౌచ్ కూడా దీనికి పెట్టేద్దాం ఫస్ట్ అయితే. సో నాకు దీనికి ఇవన్నీ తీసుకోవడానికి ఒక 2-3 days పట్టింది. ఆర్డర్ పెడితే 3 daysకి వచ్చింది. అండ్ ఇవి లేకుండా నేను ఇది వాడాలంటే నాకు చాలా భయం. అంటే దీనికి బ్రోక్ అయితే కథమేగా, నా గుండె పలిగిపోద్ది. నెక్స్ట్ ఇదైతే ఫిట్ చేద్దాం. సో ఫిట్ అయితే చేసా. సో ఇది కూడా మంచి కంపెనీ తీసుకున్నా, మంచి కంపెనీ చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంటుంది. బ్లాక్ కలర్ తీసుకున్నా. సో ఇలా అన్నమాట, ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా వాడుకోవచ్చు. సో ఇలా అన్నమాట, మూవీ చూసుకోవడానికి కాదు, చదువుకోవడానికి పర్పస్ తీసుకున్నా ఎక్కువ. మూవీస్ కూడా చూడాలనుకుంటే ఇందులో. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, ఇంకా అంతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. యాపిల్. నెక్స్ట్ పెన్సిల్ తీసుకున్నా. సో ఇది నాకు ఫస్ట్ దీని ప్రైస్ చెప్పలేదా, చెప్పడం మర్చిపోయా. ఇది అరౌండ్ 35 పడింది, 35 యాపిల్ ప్రోడక్ట్. అండ్ పెన్సిల్ వచ్చేసి 2K పడింది, 2K. దీని పౌచ్ వచ్చేసి 1000. ఇంకా ఈ స్క్రీన్ గార్డ్ వచ్చేసి 500 పడింది అలా. సో ఇది ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఆల్రెడీ. సో ఇది నాకు 10 minutes ఛార్జ్ చేస్తే, 5 minutes ఛార్జ్ చేస్తే 10 hours ఛార్జ్ వస్తుంది. సో బాగుంది, అందుకని తీసుకున్నా. మంచి క్వాలిటీ ఇది కూడా. యాపిల్ పెన్సిల్ కొనాలంటే మాత్రం ప్రైస్ మామూలు లేదు, 10,000 ఉంది. సో నా బడ్జెట్లో ఇది తీసుకున్నా, ఇది లేని పని అవ్వదని అంతే. నెక్స్ట్ నేను తీసుకోపోయేది కెమెరాకి సంబంధించింది. అది నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకున్నా. బికాజ్ మనది బ్లర్ అవుతూ ఉంటుంది పిక్చర్ మధ్యలో. అంటే ఫోకస్ అనేది అవ్వట్లేదు. ఫోకస్ మోటార్స్ ఎలా ఖరాబ్ అయిపోయాయి అనుకుంటా, చేయించాలి. బట్ చేయించకంటే నేను ప్రీమియం లెన్స్ కొందాం అనుకుంటున్నా, 50 mm. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది తీసుకుని మెయిన్ న్యూస్ చదవడానికి అండ్ నోట్స్ రాసుకోవడానికి. సో ఇందులో న్యూస్ ఎలా చదవాలో చూపిస్తా చూడండి. ఆల్రెడీ నేను ఒక ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకున్నాను న్యూస్ చదవడానికి. సో అందులో నాకు డైలీ న్యూస్ సంబంధించి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ద హిందూ. ఓకే, ద హిందూ చూడండి. ద హిందూ ఇందులో చదవడానికి కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. అండ్ అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే ఈ పెన్సిల్తో మనం
నోట్ డౌన్ చేసుకోవచ్చు ఎక్కడైనా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే, ఆర్ ఎల్స్ సో పెన్సిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కనిపిస్తుంది ఉన్న సర్కిల్స్ ఏదైనా ఇంపార్టెంట్ లైన్ కనిపిస్తే దాన్ని మార్కప్ చేయడం. అండ్ ఇది ఒక్కటే కాదు, ఫీచర్స్ చాలా ఉంటాయి, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు దీన్ని. సో లైట్ ఆఫ్ ఫీచర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సో అది గైస్. అండ్ దీంట్లో కెమెరా క్లారిటీ కూడా బాగుంది. నేను కొన్ని వీడియోస్ ఇందులో కూడా తీయాలనుకుంటే తీయొచ్చు. 12MP అండ్ 12MP 12MP ఇచ్చాడు. క్లారిటీ కూడా మామూలుగా లేదు, సరిపోద్ది నాకు. నా ఫోన్ కంటే బెటర్. ఈ ఫోన్లో 6 years ఫోన్, ఇది 6 years ఫోన్, జస్ట్ ఫోన్ చేసుకోవడానికి సరిపోద్ది. ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది, బెటర్. అండ్ దగ్గర ల్యాప్టాప్ కూడా ఉండే, ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తుంటే ఆ ల్యాప్టాప్ కూడా ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే నేను తీసుకుని పెద్ద పర్ఫార్మెన్స్ చేసే ల్యాప్టాప్ అయితే కాదు, అంటే గ్రాఫిక్ కార్డు ఉన్నదైతే కాదు, నార్మల్ ల్యాప్టాప్ అది. సో నాకు కోడింగ్ ప్రిపరేషన్ అప్పుడు ఇంతకుముందు యూజ్ అయింది, ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. బట్ దాని లైఫ్ టైం పెంచాలంటే నా దగ్గర ఇంకో ప్రోడక్ట్ ఉండాలి. సో దానికోసం ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. ఫోన్ తీసుకోవచ్చు, ఫోన్ తీసుకునే బదులు నేను ల్యాప్టాప్ తీసుకున్నా, ట్యాబ్ తీసుకున్నా. సో ప్లస్ నాకు పర్పస్ కూడా ట్యాబ్తోనే ఎక్కువ ఉంది, ఫోన్ కంటే ఎక్కువ. ఫోన్ డిస్ట్రాక్ట్ చేస్తుంది ఎక్కువ, సో దీన్ని పక్కన పడేసి దీన్ని ఎక్కువ వాడడానికి ట్రై చేస్తాయి ఇప్పటి నుంచి. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగుంది నాకైతే. మామూలుగా ఆల్రెడీ ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ దగ్గర చూసి తీసుకున్నాను అనమాట. అండ్ నాకు నచ్చింది ప్రోడక్ట్. యాపిల్ ప్రోడక్ట్ అందరికి నచ్చుద్ది, నాకు నచ్చింది, అందుకనే తీసేసుకున్నా. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ దీని మీద ఉంటాయి. అండ్ మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అండ్ నా ప్లాన్స్ ఏంటి అనేసి మీతో షేర్ చేస్తూ ఉంటా. అండ్ నెక్స్ట్ మంత్లో మనం అయితే లెన్స్ తీసుకుంటాం. లెన్స్ ప్రీమియం లెన్స్ 50mm ఆల్రెడీ చెప్పేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా, ఏమొద్దు తెలీదు. ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే నాకు వీడియోస్ చేయడానికి ప్యాషన్. బీటెక్ అయితే అయిపోయింది. సో అది గైస్, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.